guys, నేను మీ సాయి కృష్ణ and welcome back to our YouTube channel తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం 1 kg మటన్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్. దాని కోసం మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్క ప్యాకెట్ లో ఒక్కొక్క 1 kg మనకు మటన్ బిర్యానీ అయితే ఉందన్నమాట. సో దీన్ని మేము టీమ్స్ లాగా డివైడ్ అయిపోయి 3 టీమ్స్ లాగా అయిన తర్వాత ఇద్దరిద్దరం కలిసి మటన్ బిర్యానీ తినే ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. ఈ ఛాలెంజ్ లో ఒక క్రేజీ ట్విస్ట్ అయితే ఉంది. ఆ ట్విస్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎవరైతే టీమ్ అయితే లాస్ట్ ప్లేస్ లో వస్తుందో వాళ్ళు వచ్చేసి రీసెంట్ గా మేము ఒక సైకిల్ కు ట్యూబ్ అటాచ్ చేసి ఒక ప్రాజెక్ట్ ని చేసినాం కదా, ఆ ట్యూబ్ల పైన వాళ్ళు వచ్చేసి ఓవర్ నైట్ మొత్తం సర్వే అవ్వాల్సి ఉంటది. ఆ ప్రాజెక్ట్ మొత్తం పైన కాదు, ఓన్లీ ట్యూబ్స్ పైన వాళ్ళు సర్వైవ్ కావాలి. ఛాలెంజ్ వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. రూల్స్ వచ్చేసి ఫస్ట్ చెప్తున్నా, ఒక బిర్యానీ ఒకటి తినొద్దు టీమ్ వాళ్ళు కూడా. అంతే కాకుండా ఇప్పుడు మనం నతీరులు ఎత్తామా, విజయాడు కెమెరా తీస్తుండు కదా, ఎవడైతే ఫస్ట్ వెళ్తాడో అంటే ఒక సింగిల్ ఎవడని వెళ్ళిండు అనుకో వాడు విజయాడ్ టీమ్ డైరెక్ట్ గా, వాడు విజయాడ్ ఒక దాంట్లో వెళ్ళిపోతారు ఫస్ట్ వాళ్ళే అన్నట్టు. ఫస్ట్ ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఫస్ట్ టీం, సెకండ్ వెళ్ళిన వాళ్ళు సెకండ్ టీం, థర్డ్ వెళ్ళిన థర్డ్ టీం. ఓకే, డైరెక్ట్ గా పార్టిసిపేట్ అవ్వడం కూడా అట్నే ఒకదాని గురించి ఒకదాని గురించి. చలో విజయ్ కోసం మన ఇద్దరం ఏమన్నావు విజయ్ కోసం కాదు అయిపోయింది. నాలుగు కేసులు దొంగ సెకండ్ ప్లేస్ లో వచ్చేసి తాజ్ గాడు, రామ్ గాడు. థర్డ్ ప్లేస్ లో వచ్చేసి వీళ్ళ సెకండ్ థర్డ్ వేద్దాం. లేదు మీరు ఒకటేసారి ఇద్దరు సెకండ్ ఏమో థర్డ్ అని చెప్పాలి బాబాయ్. ఓకేనా విజయ్ ఓలో ఓకే. ఫస్ట్ వచ్చేసి నేను రాకేష్ గాడు, సెకండ్ వీడు తాజ్ గాడు, థర్డ్ వచ్చేసి విజ్జి గాడు, కిట్టు గాడు. సో చూద్దాం ఈ ఛాలెంజ్ లో ఎవరు ఓడిపోతారు, అంతేకాకుండా ఎవరు లాస్ట్ ప్లేస్ లో వచ్చి రివెంజ్ ఛాలెంజ్ ఉంటారు ఏం కదా అని చెప్పేసి లెట్స్ స్టార్ట్ దిస్ ఛాలెంజ్. రెడీ, ఫస్ట్ అయితే మనల్ని స్టార్ట్ చేస్తారు. 3, 2, 1 స్టార్ట్. కాకముందు వచ్చింది పల్లెవంతరం ఇద్దరు కలిపి ఒకటి పెడదాం మరి సపరేట్గా. కింద పడది కూడా తీయాలి. ఘోరంగా వచ్చింది గింతతో ఎక్స్పెక్ట్ చేయాలి. ఇలా దీనికి ఇంకా ఎక్కువ వచ్చింది నాకు, దీనికి ఇంకా ఎక్కువ వచ్చింది నాకు. దీనికి రారా, దీనికి రా మొత్తం ఎర్ర అన్నం వచ్చింది. తింటున్నావురా అది సపరేట్ ఒక్కడే ఇద్దరు వద్దు అట్లా అమ్మా. భయముల పడ్డాడు ఇక. ఓడిపోయినా సార్ మెల్లగా తింటా అదే అంట. ఓడిపోయినా సార్ చూపి. అరే దాదు భయం అవుతురా చూస్తే నాకు. నాకే భయం అవుతుంది చూస్తే అన్నమని భయ. ఓడిపోయినా సరే ఎలా తినమంటున్నాడు, ఏమవుతుంది చూడాలి. ఎందుకంటే అన్నం బాగా వచ్చింది. నీ ఒడ్ల కుప్ప అట్లే ఉంది. ఆ కుప్ప సాగం కాలేదు. ఒక పక్కకి ఇట్లా దొబ్బుతున్నా దాన్ని చూడ మధ్యాహ్నం దొబ్బుతున్నా. బొక్కన వేసిండు. మస్తు వచ్చింది అన్నంగిన. అబ్బో ఎంత తిన వరకు చచ్చిపెట్టున్నాం. అరే అన్ననే ఇట్లా అంటుందంటే మేము కూడా. అరే నువ్వు నా ఓడిపోవడం కష్టం, ఖాయం, పెళ్ళి ఖాయం అనుకోయా. అది కష్టం కాదు, తినాలి ఖచ్చితంగా. అరే షవర్మా ఇచ్చేది కదా. అరే ఇంకోటి తినిపిస్తా నీకు, తింటావా? సరే డీలా. విందుకు వచ్చారండి, విందు భోజనం చేస్తున్నారు. అప్పుడు ఒకసారి మ్యాజిక్ బాక్స్ బిర్యానీ ఏదో బిర్యానీ మిస్టర్ బిర్యానీ ట్రై చేసినాము. అలా వచ్చింది ఇంత అన్నం అంటే ఇవాళ వచ్చింది మళ్ళీ.
ఇంత ఇంట్లో గంతే ఇంటికా మేమో కొంచెమే గింత ఇంత పోనేవో ఇంత సాము ఇట్లా అమ్మతోడు అరే రగ్గ మెల్ల తినరా ఎందుకంత ఆవేశం 10 కాదు అయినా సరే కౌంట్ కదా నువ్వైతే టైమర్ ఆపేయకు నేను ఆపియా నేను అట్లా గట్ట ఆపియా అన్నీ బాగా ఊరిలో వస్తూనే వస్తాం మటన్ 4.5 minutes కంప్లీటెడ్ మెల్లైనా ఏం బాగా తిన్నాను ఓడిపోతాం మేము ఓడిపోతాం లేకుంటే మీరు ఓడిపోతారు నీళ్ళు కావాలట వీళ్ళకి ఇంటికాడ తిన్నట్టు పరిస్థితులు కాదు అమ్మా టైట్ అయింది కడుపుగా నేను కడుపుకి ఇప్పుడే గదే పరిస్థితి అన్న ఏం చేయాలి సార్ అందరు ఓడిపోవాలి అన్న పోయి అన్న ఒకట అన్న గిట్టుకులు ఎత్తున్నావు ఎడుతున్నావు అన్న నీళ్ళు ఆడుతున్నాయి ఇంతగానం అయితే నేను రీసెంట్ డేస్ లో ఎప్పుడు తినలేదు అన్నం ఇప్పటికే కడుపు నిండిపోయింది ఘోరంగా ఇంకేంది ఫైనల్ అయ్యా మరి మీరేనా పిట్ట చెప్పురు కావచ్చు కూర్చోవచ్చు చూద్దు పిట్ట అయ్యి పక్క పోయి కూర్చోరు బోట్లు ఉన్నారు ఏమంటావు మా వెనక మా బోట్లు ఉన్నాయి వాడు ఇద్దరు నట్టుడు చూసినావా అరే బోట్ ఇప్పుడు అన్నా బెట తర్వాత అంట వాడు అన్నం తింటే సగం మెతుకులు నోట్లోకి పోతే సగం మెతుకులు మళ్ళీ గిన్నెలే పడుతున్నాయి అదే ఎంగిలి మెతుకులు మళ్ళీ అన్నం చూడు ఎట్లా పడుతున్నాడు మనం ఉండేటప్పుడు ఎత్తాం చూడ చెక్క చెక్కస్ ఫ్లవర్స్ లాగమ్స్ చెక్కనా చెక్క చెక్క అంటన్నా వచ్చింది అయిపోయింది సగం అయిపోయింది ఏమే టైం ఇస్ టైం కౌంట్ అయితేనే ఉంటుంది అనుకో ఇద్దరు క్విట్టే టైం నుంచి నో ఛాలెంజ్ నువ్వు ఇక ఇలా అనుకున్నట్టే వచ్చింది విజ్జి తింటాడు సాయన తింటాడు నేను తింటా వాళ్ళు ముగ్గురు తిన్నారు మనసుకు ఒక టీంలో ఒక్కొక్కరు వచ్చారు వాడిని ఫస్ట్ అడిగిన ముగ్గురు అడిగిన తింటారా మీరు అంటే తింటా మంచిగా ఉంది హోప్ ఉండే కదా మంచిగా హోప్ ఉండే దాని తర్వాత బిస్కెట్ అయింది అన్నం చెప్తాను నాకు ఎట్లా ఛాలెంజ్ లో పెట్టొద్దు విని కుట్టేవా ఆయన కుట్టా ఈ కింద పడ్డది కూడా కౌంటే కదా భయ పాయింట్ మీద వేసుకుంటాడు మెతుకులు గది ఇది తట్టాడు పడ్డది అవో ఇద్దరు కిట్టేగా ఇద్దరు కిట్టే ఒక్కలైతే తినడు చెక్క అది వాడు చూడు మటన్ ముక్కని ఉల్లిగడ్డల మధ్యలో పెట్టుకొని తింటుండు బోటు వాళ్ళు ఎవరు ఇప్పుడు ఇద్దరు అయితే అంటే మొత్తం తినక నువ్వు పెట్టాను కిటికీ మొత్తం కడప తింటా అవుతుంది లోపల కాదు వాళ్ళ మొత్తం తినగలుగుతా అంటే పోయేటట్లేదు నెలసారి ఛానల్ ఉన్నవి ఛానల్ మంచి 5 రన్ చేయాలి అన్నింటిలో ఓడిపోయాను వీడు గెలిచినామన్నా దేంట్లో ఆయన గెలిపిస్తే టైం చెప్పి చూపెట్టక వాళ్ళకు ఎప్పుడరా పిట్టా ఇంకా మస్తు టైం ఉంది తినరా ఏమంటారు అయ్యా అమ్ములు జర చెప్పండి అయ్యా కిట్ట గంట వేసినా చెప్తారు వీళ్ళు 20 నిమిషాల లోపల కంప్లీట్ చేయాలి గప్పటి రూలే మరి గంట సేపు నేను రేపటిదాకా తింటా మరి అంటే రేపటిదాకా తింటాం మళ్ళీ ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళు బుక్క 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 తినరా వస్తే బయటకు వచ్చినట్టు మధ్యాహ్నం తినక అనుకునే పోతలేదు కచ్చనా పిట్టే అవి నాయ అంటున్నాయా నేను మా తింటా ఎంత ఉంది ముత్తుకంతుంది గింతే చెప్పర్రా 5 నిమిషాలు దాకా తిను టైం చూపి 9:30 అది చూపి
ఎంతరా రూల్ అప్పుడు మనం 15 నిమిషాలు 20 నిమిషాల 15 నిమిషాలల్లో కంప్లీట్ చేయాలి. ఒకవేళ ఎవరు కంప్లీట్ చేయలేదు అనుకోర్రి అందరు రివెంజ్ ఛాలెంజ్ ఉంటారు. నేను అదే చెప్తున్నా, అంటే క్వాంటిటీ కూడా కౌంట్ కదా. ఏమంటావు బాయ్? క్వాంటిటీ అది మిగిలింది తక్కువ ఉంటే అర్థం లేదు మరి అయితే మొత్తం ఒడగొట్టాలి, లేకపోతే లేకుంటే మొత్తం వేసి పెట్టరు. కుక్క అన్నది తింటాయి వెనక నిలబడేసాడు. అరే పెట్టారా నిలబడేసాడు. అదే నిన్నే ఎందుకు అనుకుంటున్నారా? బయట ఉన్నాయి కదా ఇంకా అంటే నేను ఒక్కనే నిలబడాడు. బయట కుక్కలు తోకదు ఒకటే ఉంది వెనక. బాయ్ ఏమంటావు? 10 minutes పోతలే నడతలేదు, టైం వేస్ట్. 15 నిమిషాలు కదా తింటాడు. ఇంకా 5 నిమిషాలు ఉంది తినరా వారే. ఒకటే పొట్లం ఇద్దరం తింటే అయిపోరా అసలు. అది ఎంత వచ్చింది? 2 కిలోలు వచ్చింది కావచ్చు. 2 కిలోలే మరి 2 కిలోలు వచ్చింది. ఎప్పుడు అంత తెలియదు నాది ఇంటి 2 కిలోలు అంతా చెప్పకు నువ్వు. నేను అంత తింటా గింత రోజు కిలో 2 కిలోలు తింటరా? ఇటు ఏముంది నువ్వు మసలియాకు ఊకే. అరే మా టీం బా వాడు ముక్కలు అన్ని తింటుండు, మనమంతా అట్లా తింటాడు. ఎందుకంటే ముక్కలు మంచిగా ఏరుతుండాలకెళ్ళి ఒక్కొక్కటి ఏరుతుండాలకెళ్ళి. ఏం లేదమ్మా. సో ఫైనలీ మన ఇలా టీం అయితే క్విట్ అయిపోయింది. అయిపోయిందా మళ్ళా సార్ నుంచి నో టీమ్ ఛాలెంజెస్ విన్ లేపే. వీడు ఏ ఛాలెంజ్ తింటలేడు, వాడు వస్తుండు ఏదో టైం పాస్ తిన్నట్టు తింటుండు పోతుండు. సో వీడైతే నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ నెక్స్ట్ ఛాలెంజ్ ఉండడు. క్విట్ క్విట్టా? ఇప్పుడైతే మన ఇలా అయితే మొత్తం క్విట్. ఇక మేమే జల్దీ అంటే నువ్వు గెలిచినా కదా, మేము గెలిచినా కదా. సెకండ్ వచ్చేసి మన తాజ్ బాబాయ్. నేనే తింటా ఇప్పుడు. చలో పంపయ్యా. మాది ఉంటుంది జింగిలాడు ఏమంటే తినకుంటాను. అయిపోయిందిరా. అయ్యో 2 బుక్కలు గట్ట పెడితే అయిపోయినది. ఇప్పుడు అయిపోయింది. 15 నిమిషాలు మీరిద్దరు 10 నిమిషాలు మీరిద్దరు కంప్లీట్ చేసారు అనుకోరి రివెంజ్ ఛాలెంజ్ నేను ఆ దయ్యంగా ఉంటాము. ఒకవేళ లేరు అనుకోరి అందరం ఉందాం. ఒక ట్యూబ్ వేసుకోవాలి. అరే ఎల్లో వేసుకున్నాం. తెలియదు అనుకో ఎరుపు అయితే వినబడతలేదు సౌండ్. అరే మస్తు టైం కూడా మెల్లగా తింటావు తాజు, కాకపోతే తిను టైం అయితే చూపి నువ్వు మున్నట్లకే గాయంత దొడ్డు బియ్యం మన విద్యార్థి ఉంది కావచ్చు. వీడి ఇప్పటివరకు గంట అవుతుంది. ఎట్లా వచ్చిందాగా మంచిగా బిర్యానీ అందుకనే తినలేదు. ఇప్పుడు అర్థమైందిరా నాకు. మొన్నటిదాకా కర్రె కుక్కలు ఉండు చూడు, అదే కనబడతలేదు ఏదైనా ఖాళీ. అదే ఇగో దాన్ని ఖాళీ కర్రె కుక్కది. ఎట్టుందిరా? చలో 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 చలో. బాగా మొన్న అదేంది ఫస్ట్ కర్రె కుక్కది కార్యం వచ్చింది. పెసరపప్పు కలిపి దానికి వేసినావు కదా, పప్పు పప్పు ఏమన్నా ఉందా? నీళ్ళు లేదా జింగిడిగాలు ఇద్దరు అయితే సేఫ్ అవుతారా ఏంది? తాజాగా అక్తానా తెలుసు. ఇంకా బేస్ ఓవర్ నైట్ వేసిన అది కొత్త దాన్ని కొట్టలేదా? గదే కుక్క ఎట్నే ఉందా సేమ్? టైం ఆరా? టైం 2 నిమిషాలు అయింది. ఇంకా 13 నిమిషాలు అది ఒడిచిపోవాలి మొత్తం. బడ్డీ దోకంటుంది. కరుకు కరుకు అంటుంది. అది రేపని ఎల్లుండనా మళ్ళీ అది కూడా పోతుంది. అగో వేసేస్తుంది అది. బాబాయ్ అట్లా కక్తాడు కక్తాడు అంటే పోయి కక్కుతున్నా. మంచిగా ఉందారా? మంచిగా బోటా ముక్కలు కాదు బోటి అట. వాడు ఏంద్రా సైలెంట్గా వాడు వేసే ఎత్తాను మనకి గెలకాహా. బాబాయ్ బాబాయ్
గజ్వేల్ పోతుంటే ఒకసారి కుక్క ఎంత దాందే అదే దాంట్లోకి వెళ్ళి తెల్ల పురుగు బాబా ఇంకా జోరు మీద తింటుండే దాన్ని గుర్తిస్తే తాజాడు కూడా బావు బావు అంటాడు ఇది తినంగానే అడిపోయింది గుర్తుకుందా యో నిన్న మనం వీడియో తీసిన కాడ కోళ్ళు వారేసిపోయారు చచ్చిపోయినాయి వాసన ఎట్లా వస్తుంది స్మెల్ కమ్మగా వస్తుంది. మళ్ళీ యో, ఇది అదే బాబాయ్ మస్తు కాన్ఫిడెంట్ వీళ్ళు ఇద్దరు జింగిడి కాలే వీళ్ళు ఒకవేళ సేఫ్ అయినా ఏం చేస్తారు వీళ్ళకు వీడియో తీయరాదు ఆ రివెంజ్ ఛాన్స్ వీనికి ఈతనే రాదు ఏ 4 నిమిషాలు నారన అవుతుంది ఇంకా 10 నిమిషాలు ఉన్నది మా తింటారు 10 నిమిషాల ఆ కూరగాడు వచ్చిండు కూర చూపెట్టు మస్తు రోజులే కనబడకాడు కొడుతుందా ఏమే బాబాయ్ మసాలా గడ్డ వచ్చిందా ఇది ఆయనతో పోసుకోపోయినా మండుతుంది ఓ గిది గిది వద్దది ఖచ్చితంగా 100% బాబాయ్ గారు తింటాడు కావచ్చు కానీ వీనితో అయితే కాదు ఎందుకంటే వాడు ముక్కలు ఏడైతున్నాయో అవన్నీ తిన్నాడు ఈ అన్నం అని తినే ఉన్నది ఆ అన్నం పోదు ముక్కలు తిన్నాక ఏమైందిరా తింటారా క్విట్ అవుతారా అరే తినరా ఇంకా 7 టైం ఉంది నేను బాగుతాను చెప్తున్నా పని అయిపోయింది అరే ముక్కలు అన్ని తిన్నాడు వీడిది వేర్చిండు ఇలా ముక్కలు లేవి అవుతుంది అన్నం ఉన్నది అది పోతలేదు ఇక బాబాయ్ గారు మొత్తం తిని బుగ్గ అయితే లాస్ట్కి వస్తే గదే అయితే చూడు బాబాయ్ ట్రిప్ పోయి ట్రాక్టర్ ట్రిప్ అర్థం తింటారు పెడతారా సగం టైం అయిపోయింది ఇంకా సగం టైం ఉంది కాదు అతను పోదు పోదా అయిపోయి బాబాయ్ ఇంతకన్నా కొంచెం అనుకున్నా స్టార్టింగ్ లో తింటా అని చెప్పేసి వాళ్ళతో మొత్తం తినబెట్టిండు ఆ ముక్కలన్నీ తిన్నాక తిన అంటుండు అందుకోసం మెల్ల తింటున్నా ఎట్లా గెట్ బాబాయ్ అరే పక్క పోతున్నా అంతే నాతో పోతలేదు పోతున్నావా అవుటా తినరా దాంట్లో పెడతారా అని పోతలేదు పోతలే నిజం ఏ కామెడీ చేస్తారుగా అయ్యో మంచిగా ఒక పుక్క పెడతా మళ్ళీ పోతలే మరి ఇక్కడ 3 కుక్కలు పెట్టుకో మంచిగా ఈ ముగ్గురుగా ఎత్తున్నా ఎవరికో నాకు అర్థమవుతుంది ఇగో అంటే చెప్పు మరి పిట్టారా ముగ్గురికి వేసిన అయ్యో చెప్పు బేగిరి ఫస్ట్ పిట్టా తినరా రే కిట్టు కాదు బాబాయ్ గారు తినేదాకా ఆవు రావడం మొత్తం అంటే గట్టే మరి పెట్టు పిట్టు పిట్టు బాయ్ మేమే తినలేదంటే కిట్టు కూడా తిన్నాడు బాబాయ్ గారిని బుగ్గ అని వేసి లాస్ట్ కొత్త ముక్క తింటావారా ముక్క ఎవరు కొట్టాలి తెలుసా యాకూబ్ గారు నేను పోయి జర ఆడపోయి తింటారు ఇంతగానం వచ్చింది అది ఎట్లా ఉంది వాసన చూడు నేనన్నా సాన్ తిన్నా సావంగా తినలేదా మనం తింటే ఇద్దరు మంచిగా ఉంటుంటారు ఎట్లా మనం సేఫ్ కదా మీరు సేఫ్ అట సేఫ్ cute అయినా. అందుకోసం అంటాడు బోటుగాలని వాళ్ళు ఉన్నారు సేమ్ వాళ్ళు కూడా ఫిట్ అవుతారు నాకు తెలుసు 200% ఖచ్చితంగా ఫిట్ అవుతారు థర్డ్ టైం కూడా ఇప్పుడు వచ్చేసి గాయస్ చింటు మింటిగా అయితే తింటారు సో చూద్దాం వీళ్ళు తింటే తింటారు కావచ్చు వీళ్ళు తింటే వీళ్ళిద్దరు సేఫ్ అయితే నలుగురం ఉండాలి ఇక 3, 2, 1 స్టార్ట్
ముందురే కింద పడుతుంది. కింద పడి కింద తీసుకొని తినాలి. కింద పడితే అలాగే ఇస్తారా కింద ఎచ్చల కొద్దిగా అంత. ఇది తక్కువ వచ్చింది రైస్. ఎట్లా అంటే మన కిట్టుకాయ తక్కువ వచ్చింది నాకు. ఎక్కువ వచ్చిందిరా. తక్కువ వచ్చింది. టైం మత్తు ఉంది. మెల్లగా తిను అయిపోతాయి. కిట్టు తినడు. 15 నిమిషాలే మత్తిగాడు ఉన్నది. నువ్వుకెత్తుకున్నారు కోతిగాడు వచ్చిన వస్తుందా ఇంతానం వచ్చింది. అయ్యో ఇలా బా పెళ్ళికడ తిన్నట్టున్నా. అంతగానం తింటే ఎవరో పెళ్ళికాడ తింటే కాదు టేస్ట్. అయ్యో దహి దహి నలిబొక్క ఆగో. కొంచెం అలా తినాలి కర్రది బొక్కనా తినాలి. నేనైతే కొరుకుదు దాన్ని. టేబుల్ మీద పడ్డది తినాలి. పెరుగు మంచిగా పోతుంది. ఇగో ఇలా 200% వెజ్ తింటాడు. ఇష్టమంటే పోసుకుంటారు. నువ్వు ఆయనతో పోసేవు రెచ్చిపోయి నీకు ఏం కాదు. నీకు మసాలా రాలే. కిట్టుకు చూడు మసాలా ఎంతగానో వచ్చాడు. అంత మంచిగా అనిపిస్తుంది నాకు కూడా. తింటే మాత్రం వెజ్ గాడు తింటాడు కావచ్చు. కిట్ గాడు వచ్చేసి కష్టమే. ఇక కష్టమే. తాజుగా బుక్క కట్టుకున్న దానికి బొక్క తాజా అరే ఇటుగా దానికే ముక్క ముక్క తిను. అంటే అదే బొక్క తిను. ఓ ఇదంతా తిన్నాక అంతే అవుతుంది గాయస్. కొద్దిగా తిన్నందుకే బిర్యానీ నిద్ర వచ్చినట్టు అవుతుంది. నాన్న కోసం అప్పుడు వాళ్ళే ఇరవై నిమిషాలు పెడదాం టైం లిమిట్ వచ్చేసాను నేను చెప్తే. కోతిగాడు 20 నిమిషాలు కాదు, మనం స్టార్టింగ్లో 15 నిమిషాలే పెట్టుకున్నాం. 15 నిమిషాలే ఉండాలి. 15 నిమిషాలు కంప్లీట్ చేయాలని అయితే పెట్టిండు. సో 15 నిమిషాలు అయిపోతుండే. 5 నిమిషాలు వాడు చేతులా పట్టిండు నాతో కాదని. నేను ఏం చేద్దాం? నేను ఏం చేయాలి? 20 పెట్టే ఉండే. 20 పెట్టాడు ఇప్పుడు కూర్చున్నాక. ఫైవ్ మినిట్స్ కంప్లీటెడ్. గట్టిగా ట్రై చేసి లాస్ట్కి ఆయనతో అన్న పోతలేదాను. అది వరకు విద్యాన్ని అయిపోతుంది. నువ్వెందుకు ఇప్పిస్తున్నావురా? అది పెరుగా కాదు చూడాలి. సైడ్ పెట్టి అలాగే నాది పొట్టాలి. వాడే ఎంకలాడుకుంటాడు. నీకు ఇప్పించిందా పెరుగా సల్లనా అని? ఇప్పించండు డీలింగ్ చేసుకుంటారు. ఇప్పించిరా అబ్బా. మాకు ఇవ్వబోతురేమరా మరి. మెల్ల తిను ఓడిపోతాం మనం. ఈ తినేదంటే మొత్తం వాసన రావాలి. వీడు కూడా తినాలి. బంద్ చేస్తాడు. వాసన 3:30 అవుతుంది. వాసన బిడుసుకో. తింటాడు మచ్చ మా తింటా పెరుగు పోసిండు దురుతాడు. వాసన చూడు మంచిగా చూడు. కాకపోతే క్విట్టారు రే. అత్తలేదు ఎందుకు కోరుకోవయ్యా. నీతో నైతుంది. టైం వేస్ట్ తినాలి. ముక్కిసి పెట్టి దూకుంటావా? అలాగే కర్ర వెళ్ళాలి. అది చూపెట్టాలి మనకు. ఇంకా 10 నిమిషాలు ఉంది రే. బండ్లు స్లో అయితే అయిపోయింది. నేను విజయాడు తిని వాడు ఆగిపోతారేమో అనుకున్నా. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే వాడు తిని విజయాన్ని ఆగిపోతామో అనిపిస్తుంది. ఏమనికింత అందరు ఏం చేయలేదు. అసలు టీంలో రాకేష్ గారి కంటే బాధలు మా స్పైడర్ గాని పెట్టుకుంటే అయిపోతుంది. వాడు వాందేను నా దేను అవుతుందా? అదే అంతే. ఈ జింగిడి గారు కూడా క్విట్ 100% చెప్తున్నా. టైం అని అయిపోతుంది క్విట్ అని అవుతారు. కిట్టు మామ గెలుతా నువ్వే అన్నావుగా. పోతలేదు. ఓ ఫ్యాన్ పెట్టాలా? వేడి
పేరుస్తాడారా కిసి ఒకటి చే ఏమైంది తట్టింది గిట్ల పెడుతూ అని అంటే మాది ఏంటట్టున్నారా వీళ్ళు తినరు తింటారు ఇంకెన్ని నిమిషాలు ఉన్నది తింటారు తింటారు రా చూడు తినరు అంటున్నా విజయాడు సప్పుడు లేదు ఇక ఫస్ట్ ఏమో మురిసిండు బాగా అట్లా ఇట్లా అని ఇప్పుడు ఇక సప్పు లేదు ఇక కుయ్యలేదు కుట్టుకులేదు ఏమైందిరా మాట్లాడితే లోపల పోదు ఎక్కువ అయిపోయింది తింటారు హాఫ్ టైం కంప్లీటెడ్ ఇంకా సగం టైం అవుతున్నది ఇంకా వీళ్ళు ట్రై చేసినా తినొచ్చు సగం టైంలో విజయ్ ఇంకా సగం టైం ఉందిరా బొచ్చడు ఇంకా ఏ సగానికి ఎక్కువ అయిపోయింది తిను విజయ్ అది అయిపోయింది కిట్గా ఆల్మోస్ట్ అంతా తెలుగు ఉంది అదేనా మనం పోయేటప్పుడు కాలువలు ఉన్నాయి చూడు సేమ్ అదే రోడ్ మీద పడ్డది చూడు అన్ని కూల్ అవే పీస్ ఇట్లా చెస్ట్ పీస్ ఇట్లా సేమ్ అట్లే ఉంది మటన్ ఇది కాదు మటన్ కాదు అట్లే ఉంది సేమ్ బోటి తాజా ఏంత పని చేస్తీవిరా ఒక్కడేసారి గాడి కూడా బోర్ పోతుంది నువ్వు ఫస్ట్ ఇంకా 6 నిమిషాలు టైం ఉంది 6 నిమిషాలు తిన్నారనుకోండి సేఫ్ ఒకవేళ తినకుంటే రివెంజ్ ఛాలెంజ్లు ఉంటారు ఇక మచ్చ తింటాడు కానీ విజ్జి తిన్నాడు ఇప్పుడు అయిపోయింది కథ 4-5 బుక్కలు పెట్టింటే కథ ఇగో ఇటు చూడు ఫస్ట్ ఇది చూడు అయ్యో అయ్యో ఓ అయ్యో ఓ అయ్యో మీ దోశ వచ్చేది ఏమైంది రా మీ దోశ చూస్తలేడా ఆ? చూస్తలేడా గుర్తులేడు డిస్టర్బ్ అయ్యాక తినంది అదే అందుకోసం ఇట్లనే టైం అయిపోతుంది ఇక పూరా ఇంకా 4 నిమిషాలు రా అయ్యో కిట్ అయితే 4 minutes will decide your future. లైఫ్ కరెక్ట్ 5 బుక్కలు పెట్టింటే అయిపోతుంది కిట్టుది లైఫ్ ఏంది అందరికి ఈత వస్తుంది ఇతరాంది నీకే అదే లైఫ్ గురించే లైఫ్ నీకు అది తిన కాదు నా పోతలేదు చాలా ఘోరంగా ఎక్కువ వచ్చింది మరి మచ్చగాడు బేలై ఏ ఛాలెంజ్ ఇంత తినలే ఇప్పుడు తిని గెలిచేటట్టుంటే వీడి తింటలేడు అయ్యో 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 అసలు ఏంటంటే మెయిన్ వాస్తవం వెళ్ళినట్టుంది ఆ సీట్లా ఇలా ఉప్పు ఎవరు తినలే అప్పుడే కిట్టా కిట్టా పెరుగు పోసుకోరా ఇదిగా జుర్రు మొత్తం పెరుగు ఇవాళ యూజ్ అయింది నాకైతే మస్తు నిజంగా ఇటు నీకు యూజ్ అయితే ఏం లాభం వీనికి కూడా కావాలిగా నేను రాని నువ్వు ఒక్కరు పోయి వాళ్ళతో అట్లా ఉండదు అట్లా ఉండదు ఇక ఒక పని చేద్దాం ఏం చేద్దామంటే ఈ వీడియోకి రివెంజ్ ఛాలెంజ్ ఎట్లా కండక్ట్ చేద్దాం ఒకటి అందరం ఓడిపోయినాం కాబట్టి అందరం ఉండమంటారా లేకుంటే మేము ముగ్గురం వచ్చేసి కొద్దిగా ఎక్కువ తిన్నాం వీళ్ళకంటే సో మేము సేఫ్గా ఉండి తక్కువ తిన్న ఎవరైతున్నారో జింగిడి వాళ్ళు ఆ ముగ్గురు రివెంజ్ ఛానల్ పెట్టమంటారా మీరు కామెంట్ అయితే వేయరు ఎక్కువ కామెంట్ ఎట్లా వస్తాయో అట్లా చేద్దాం ఒక్కొక్క టీంలో ఒక్కొక్కరు తిన్నా అన్నమే వేరే వేరే కాదు టీం ఒక్కటే ఓ జింగిడిగా టీం వచ్చిన అంటారే నేను అలా తక్కువ ఏడన్నా పోయి క్రికెట్ ఆడుకునే వేరే వేరే అన్నారు ఒక టీం అంటారు వర్రవేడు అదే నీకు అర్థమైతే ఆడియన్స్కి అర్థమైంది అట్లా ఉండదు టీం టీమే ఆడియన్స్ చెప్పినట్టు మనం రే నువ్వు అయ్యా అన్నవా ఇవడదాకా అవ్వ అంటుండు బిడ్డ బిడ్డ చాయ్ కావాలా కాఫీయా ఆ కుక్కని చూస్తే నాకు ఎందుకో బాధ అనిపిస్తుంది బావ దానికి అన్నం ఏ బుద్ధి అవుతుంది అంటవా గీడు చూడు తల్లాడుతుండు ఇది కూడా మొత్తం తింటాడు కావచ్చు మొత్తం తిను కంప్లీట్ స్టాప్ అయ్యన్నా తినయ్యా అంత కంప్లీట్ స్టాప్ చేస్తాను తీరు ఎట్లా తినరు ఏడవింది సగం ఉన్నది చెప్పు తినమని ఉంది కొన్ని నిమిషం ఉంది తింటావు ఎట్లా ఎట్లా అంటావు స్టాప్ పోతలే చిన్న రెండు తినబడ్డాయి కింద పోతే ఏమవుతుంది
అప్పుడు వాళ్ళే సో మొత్తానికి గాయస్ మేము కండక్ట్ చేసిన ఈ మటన్ బిర్యానీ ఛాలెంజ్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఎవరు గెలవలేదు ఎవరు ఓడిపోలేదు. కాకపోతే ఇక మేము ఆల్రెడీ మిమ్మల్ని అడిగినాం కదా, మీరే కామెంట్ చేయరు రివెంజ్ ఛాలెంజ్ ఎట్లా పెడదాం ఏం కథ అని చెప్పేసి. మొత్తం అందరిని నుడమంటారా రివెంజ్ ఛాలెంజ్లో, అందరం ఉంటే పసు ఉండాలి ఎట్లయినా. లేకుంటే తక్కువ తిన్నారు మా టీంలో రాకేష్ గారు తక్కువ తిన్నాడు, రామ్గారి టీంలో వీడు తక్కువ తిన్నాడు, వీళ్ళ టీంలో విజయ్ తక్కువ తిన్నాడు. సో ఇట్లా రివెంజ్ ఛాలెంజ్ కండక్ట్ చేద్దామా, ఏదంటారో కామెంట్ చేయరు, మీరు ఏదంటారే ఇక. సో ఇది ఈరోజు ఛాలెంజ్. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.